రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. బంజారా హిల్స్ కుమరంభీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం. ఈ నెల 11న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. అన్ని గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు మంత్రి. బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడేలా అధికారుల పనితీరు మెరుగుపడాలని సూచించారు మంత్రి పొన్నం. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా అన్ని అంశాల కంటే ఎక్కువ కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. గురుకులాలకు సంబంధించిన విషయం మనం మాట్లాడుకున్నా. విద్యా వ్యవస్థలో 25,000 పాఠశాలలు ఉంటే హాలిడే సందర్భంగా 11,000 రూపాయలు ఖర్చు పెట్టి అమ్మఒడి పథకం కింద అన్ని పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కలిగే ప్రయత్నం చేసినాం. పాఠశాల లోపల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా వారి విద్యుత్ బిల్లులకు ఇబ్బంది అవుతా ఉందనేటువంటి ఆలోచనతోటి విద్యుత్ బిల్లు అన్ని కూడా ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నీటి వసతి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీ వాటర్ సర్వీస్ ఇవ్వమని చెప్పి మిషన్ బహిరంగంగా ఆదేశించినాం. అంతేకాక స్ట్రెంత్ను బట్టి శానిటేషన్ అక్కడ 3వ రంగానికి చిన్న చిన్న పనులకు సంబంధించి ఇబ్బంది అవుతా ఉంది. చదువు చెప్పాల్సిన వాళ్ళకు ఆ పని మీద పిల్లలు ఉపయోగించడమో వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పాఠశాల యొక్క స్ట్రెంత్ను బట్టి వాళ్ళకి అక్కడ దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఇవి కాక అధ్యాపక వర్గంలోని అసహనం 10 సంవత్సరాల నుంచి మాకు బదిలీ లేవు, ప్రమోషన్ లేవైన అంశాన్ని పరిశీలనకు తీసుకున్నాడు. 19,000 ప్రమోషన్ నుంచి 35,000 ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశాన్ని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒకసారి మొదటి పోస్టింగ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేయొద్దని. మొదటి పోస్టింగ్లోనే ఉద్యోగం తీసుకున్నప్పుడు మీకు వెబ్ఆప్షన్ ఇచ్చినారు, ఎవరికి నాయకుని ప్రమేయం లేదు. ఆంక్షలు జరుగుతున్నటువంటి సంఘటనలు విడిచిపెడితే ఇంకెవరైనా న్యాయపరంగా ట్రాన్స్ఫర్స్ ఉంటే తప్పకుండా అధికారులు ఆ కోణం నుంచి మానవీయ కోణం నుంచి వాటిని చేస్తారు. కానీ అసహనం లేకుండా వృత్తి ధర్మంగా మన వృత్తిలో సంతృప్తి పొందే విధంగా పనిచేయాలి.